మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ యొక్క రూపకర్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్, రియల్ టైమ్ గవర్నెన్స్ మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖలో మంత్రిగా వ్యవహరిస్తూ అతి తక్కువ కాలంలో 2025 సంవత్సరంలో మెగా డిఎస్సి ద్వారా మా విద్యాభివృద్ధి కోసం మా పాఠశాలలకు ఉపాధ్యాయులను అందించిన విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారిని ఈనాటి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అమ్మకు జైజేలు, నాన్నకు జైజేలు, గురువుకి జైజేలు, భవిష్యత్తు ఇచ్చే బడికి జైజేలు. ఈరోజు ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సమావేశానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, శాసనసభ్యులు మిత్రుడు నిమ్మక జయకృష్ణ గారికి, ఇక్కడ విచ్చేసిన ఐఏఎస్ అధికారులు కూనా శశిధర్ గారికి, విజయ రామరాజు గారికి, శ్రీనివాస్ గారికి, ఉపాధ్యాయులకి, తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. తల్లి రుణం, తండ్రి రుణం, గురువు రుణం, ఇవి ప్రతి ఒక్కరూ తీర్చాల్సిన రుణం. శ్రీకాకుళంకి చెందిన కథ రచయిత కాశీపట్నం రామారావు గారు కారా మాస్టర్ని మనందరం ఆప్యాయంగా పిలిచే వ్యక్తి కొన్ని గొప్ప మాటలు చెప్పారు. దాంట్లో ఆయన చాలా స్పష్టంగా మనం తీర్చే రుణాల్లో ఇంకో ముఖ్యమైన రుణం ఉందని, అదే సామాజిక రుణం. సమాజం మన కోసం అనేక విధాలుగా సహకరిస్తారు, అండగా నిలబడతారు. అందుకే సమాజానికి మనం తిరిగి ఇవ్వాలనేది ఆయన పదే పదే చెప్పారు. బడి ద్వారా మనం సమాజానికి ఆ రుణం తీర్చుకుందాం. ఆయన ఇప్పుడు మన మధ్యలో లేరు, కానీ కారా మాస్టర్ గారు రాసిన కథనాలు, లక్షల కథనాలతో ఆయన ఏర్పాటు చేసిన కథ నిలయం కూడా ఈరోజు శ్రీకాకుళంలో ఉంది. ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ అయిన కారా మాస్టర్ గారు, ఆయన గొప్పతనం మనందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సభాముఖం మీ అందరూ తెలుపుకుంటున్నాను. దేశ భవిత అనేది క్లాస్ రూమ్ నుంచే మార్చుతాం అనేది నమ్మిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచానికి నైపుణ్యం ఉన్న యువతని అందించాలని లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఆయన కళ నెరవేరాలంటే విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీంట్లో మనందరం అంటే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, అధికారులు అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది. అందుకే ఈరోజు ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ సమావేశం ఏర్పాటు చేశాం. గతంలో ఎప్పుడు జరిగిన విధంగా అందరిని అనుసంధానం చేసే మార్గం మన ప్రభుత్వం ఎంచుకుంది. మొదటి పేరెంట్ టీచర్ మీటింగ్ బాపట్ల ఏర్పాటు చేశాం, రెండోది సత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేశాం, మూడోది పార్వతీపురం మన మన్యం జిల్లాలో ఏర్పాటు చేసుకుంటాం కూడా ఈరోజు జరిగింది. ముఖ్య అతిథిగా గౌరవ ముఖ్యమంత్రి గారు హాజరవుతాం. నిజంగానే నా అదృష్టంగా, ఒక విద్యాశాఖ మార్చులుగా నా అదృష్టంగా నేను భావిస్తున్నా. అభివృద్ధి వికేంద్రీకరణ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ సమగ్ర అభివృద్ధి జరగాలంటే విద్యా వ్యవస్థ కీలకమైన పాత్ర వహిస్తుందని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. పిల్లల్ని చూస్తే నాకు దేవుళ్ళు కనపడతారు. పిల్లలు మన భవిష్యత్తు. పిల్లలంటే నాకు చాలా ఇష్టం. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగి నేను విద్యాశాఖని ఎంచుకుంటాం జరిగింది. ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ చూస్తే చిన్నప్పుడు నేను పాఠశాలకు వెళ్ళినప్పుడు నా పేరెంట్ టీచర్ మీటింగ్ గుర్తొస్తుంది. పేరెంట్ టీచర్ మీటింగ్ అనగా నాకు బాగా భయం వేసేది చిన్నప్పుడు. ఎందుకంటే మాది ఒక అల్లరి బ్యాచ్. మా క్లాస్ టీచర్ నా పైన ఎప్పుడూ కంప్లైంట్ చేసేది మా తల్లికి. నా పేరెంట్ టీచర్ మీటింగ్కి ఏనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు రాలేదు. అలాంటిది మీ పేరెంట్ టీచర్ మీటింగ్కి గౌరవ ముఖ్యమంత్రి గారు హాజరయ్యారు.
ఎంత పని ఒత్తిడి ఉన్నా నా దేవాంశ్ పేరెంట్ టీచర్ మీటింగ్ నేను తప్పనిసరిగా వెళ్తా. అన్ని పనులు మానుకుని వెళ్తాను. ఎందుకంటే పిల్లల్ని పైకి తీసుకురావాలని బాధ్యత కేవలం ప్రభుత్వందే కాదు, ఇక్కడున్న తల్లిదండ్రుల పైన కూడా బాధ్యత ఉంది. అందరం కలిసికట్టుగా మాణిక్యాలని తయారు చేయాలి. ఈరోజు మేము చూసాం పిల్లలతో మాట్లాడడం ఎంత అద్భుతంగా, ఎంత కాన్ఫిడెన్స్తో మాట్లాడారంటే నేనే ఆశ్చర్యపోయా. వాళ్ళ వయసులో నేను అంత కాన్ఫిడెంట్గా మాట్లాడలేకపోయేవాడిని. ఇట్లా ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసి మాట్లాడాలంటే తడబడేవాడిని. అలాంటిది ఈరోజు మన పిల్లలు చూడండి ఎంత అద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. చదువు విలువ గురించి నేను ఒక ఉదాహరణ చెప్తా.